ఎటోపిక్ డర్మటైటిస్ కనుక మీ బేబీకి ఉంటే మనము రోజు చేసే పనులలో చాలా జాగ్రత్త వహించాలి. సో బ్యారియర్ రెస్టోరేషన్ పైన ఫోకస్ చేయాలి. అంటే అర్థం ఏమిటి? స్కిన్ బ్యారియర్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచాలి, దానివల్ల అది స్ట్రెంగ్తెన్ అవుతుంది. దాని తర్వాత స్కిన్ని ఇరిటేట్ చేసే ఎటువంటి ట్రిగర్స్ అయినా సరే మనం మినిమైజ్ చేయాలి. అండ్ బేబీ స్కిన్ని ఎప్పుడు సూతింగ్ అండ్ కంఫర్టబుల్గా ఉంచాలి. సో దీనికోసం మనం ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అంటే, మొదటిగా స్నానం దగ్గర నుంచి చూసుకుంటే, స్నానం చేసేటప్పుడు నీళ్ళతో ఉండే కాంటాక్ట్ చాలా తక్కువగా ఉండాలి. సో లెస్ దాన్ 5 minutes స్నానం మనము అయిపోగొట్టాలి. సో స్నానం చేపించేటప్పుడు ఒక ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, సోప్ ఫ్రీ, జెంటిల్ క్లెన్జర్ని వాడాలి. హార్ష్ సోప్స్ని దయచేసి అవాయిడ్ చేయండి. స్నానం అయిపోయిన వెంటనే ఒక క్లీన్ కాటన్ క్లాత్తో బేబీ స్కిన్ని డ్యాప్ చేసి వెంటనే ఒక 24 hours హైడ్రేషన్ అందించే మాయిశ్చరైజర్ని వాడండి. ఎందుకంటే ఈ టైంలో ప్రోడక్ట్ పెనిట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానమైన వెంటనే మాయిశ్చరైజర్ రాస్తే హెల్ప్ అవుతుంది. తర్వాత వేసే బట్టలు కాటన్ కానీ బ్యాంబూ కానీ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ని మాత్రమే ధరించండి పిల్లలకి. అండ్ లూజ్గా మీరు ఫుల్ స్లీవ్స్ వేసినా సరే అది లూజ్గా కంఫర్టబుల్గా ఉండాలి. మల్టిపుల్ లేయర్స్ వేయడము అనవసరంగా అవాయిడ్ చేయండి. దాని తర్వాత బేబీని ఎప్పుడు ఎక్కువ వేడికి కానీ ఎక్కువ చలికి కానీ ఎక్స్పోజ్ చేయొద్దు. డైరెక్ట్గా ఫ్యాన్ కానీ ఏసీ గాలికి ఎక్స్పోజ్ చేస్తే స్కిన్లో ఉండే వాటర్ లాస్ అయిపోయి స్కిన్ ఇంకా డ్రై అవుతూ ఉంటుంది. సో ఫ్యాన్కి దూరంగా బేబీని పడుకోబెట్టాలి. అండ్ ఫ్రీక్వెంట్గా ముడతలు, చర్మ ముడతలు ఏదైతే ఉందో ఒక క్లీన్ కాటన్ క్లాత్ అండ్ ప్లెయిన్ వాటర్తో ఈ స్కిన్ ఫోల్డ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి డ్రైగా పెట్టాలి. సో దట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ అయిపోయి ఎటోపిక్ డర్మటైటిస్ని ఎక్కువ చేయకుండా ఉండటానికి. సో మళ్ళీ మాయిశ్చరైజింగ్ పైన స్ట్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక మంచి హైడ్రేటెడ్ స్కిన్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ స్కిన్. స్కిన్లో మాయిశ్చర్ కాంటెంట్, వాటర్ కాంటెంట్ లేకపోతే మనము స్కిన్ బ్యారియర్ అనేది ఎప్పుడు హెల్తీగా అవ్వదు. సో దీనికోసం కొల్లాయిడల్ ఓట్ మీల్ లేదా గ్లిసరిన్ లాంటి పదార్థాలు మీ మాయిశ్చరైజర్లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేసి ఎటోపిక్ డర్మటైటిస్ ఫ్లేర్ అప్స్ని, అంటే రిపీటెడ్గా వచ్చే ఎటోపిక్ డర్మటైటిస్ ఫ్లేర్స్ని తగ్గిస్తుంది. అండ్ బేబీ స్కిన్ని నరిష్ చేసి బేబీని కంఫర్టబుల్గా ఉంచుతుంది. సో కొన్నిసార్లు మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడాను ఇది ఒక జెనెటిక్ కండిషన్ కాబట్టి ఫ్లేర్ అప్స్ వస్తూ ఉంటాయి అండ్ బేబీని చాలా డిస్కంఫర్ట్లో పెడుతూ ఉంటుంది. సో మీరు ఎంత జాగ్రత్త వహించినా కూడాను ఎటోపిక్ డర్మటైటిస్ అనేది ఎక్కువగా రిలాప్సింగ్ ఉండే కండిషన్ అండ్ చాలా ఏళ్ళ వరకు బేబీస్లో ఉంటుంది. సో ర్యాషెస్ ఎక్కువైనా లేదా టైంకి తగ్గకపోయినా సరే మీరు ఒక పీడియాట్రిషియన్ని కానీ డర్మటాలజిస్ట్ని కానీ తప్పకుండా కలవాలి.